ఇంత దొంగ రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. మహా దొంగ ఇడు అన్న మాట ఒక్కటి లేదు. ఎన్నికలప్పుడు ప్రతి అన్నాడు, ఒక్కడి కూడా లేదు. రైతు బంధు పోయింది, అంత పోయింది, పింఛను పోయినాయి. వాడిచ్చుడు సారాడు దొంగ. 4 విడతలు అయిపోయినాయి. వాడు మహా దొంగ. ఇంత దొంగ అయితే 70 ఏళ్ళు ఉన్నాయి సారు. ఇంతవరకు ఇటువంటి ముఖ్యమంత్రి అయితే నేను చూడలే. కాదు భూమి లేని వాళ్ళకు 12,000 అన్నాడు, అది లేదు. భూమి వాళ్ళకి ఇస్తే అది కూడా లేదు. భూమి లేని వాళ్ళకి అది కూడా లేదు. 2500 ఆడపడుతున్నప్పుడు అన్నాడు, అది కూడా లేదు. మీ ఊర్లో డెవలప్మెంట్ ఎట్టుంది? ఒక్క పైసా కూడా ఇవ్వలే మా ఊరికి. ఏ ఊరికి ఇవ్వలే, మా ఊరికి ఏంది ఒక్క పైసా కూడా రాలేదు. నాయకుడే ఏమంటే మన మార్చి 5 నిమిషాల తర్వాత ఏమంటే మన మార్చుకుంటుంది. అది చెప్పినా చేయాలట. చెప్తాడు అట కాదు. మీ కాంగ్రెస్ వాడు చెప్తే, ఎమ్మెల్యే గారు చెప్తే వినదట. కాంగ్రెస్ వాడు నాయకుడు ఎవడు ఉండు, ఆయనకి చేతికి పోయినాకనే ఆయన చేతి నుంచి ఎవరు లెక్క. వాళ్ళ నాయకులు చెప్తే చేస్తారు. దాన్నే మోసపోయినాం. ఆ 4,000 కానీ మోసపోయినాం. రైతు బంధు 15 అన్నాడు, ఆడ మోసపోయినాం. అన్నిట్లో మోసమే జరుగుతుంది. అది ఒక్కటనే లేదు. అది గ్యాస్ తెలిసి 500 అన్నారు, 920 కట్టుకుంటేనే ఎవరు బ్యాంకులో పడతాయి అన్నారు. ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పడలే. కరెంటు అని చెప్పిండు, కరెంటు కూడా ఏం లేదు. ఫ్రీ కరెంట్ కరెంట్ కూడా వస్తుంది. అందులో 2 నెలలు పని చేస్తున్నాం. ఇక మెట్టినాం కదా, మన పెంచి 2,020 వస్తుంది. వచ్చింది.